మన చుట్టూ ఉన్న ప్రజలు అలా ఉన్నారు, మనం కూడా అలానే ఉంటున్నాం. యోసేపు అలా లేడు. ఐగుప్తు తత్వం వేరు, యోసేపు తత్వం వేరు. ఐగుప్తులో యోసేపు ఉన్నాడు కానీ యోసేపులోనికి ఐగుప్తున్న రాణిలా. నా చుట్టూన్నోళ్ళు సెల్ ఫోన్కి బానిసయ్యారు, లేకపోతే నేత్రాశకి బానిసయ్యారు. మరి నేను కూడా దాంతోనే ఇదవుతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు రకరకాల హాబీస్కి బానిసలు అయిపోయారు, నేను కూడా అలానే. అట్లయితే నీ ఇంటికి నువ్వు సమాధాన పాత్రురాలిగా ఉండవు, సమాధాన పాత్రుడిగా ఉండవు. నీ ఇంటికి నువ్వు సమాధాన పాత్రురాలిగా ఉండాలంటే నువ్వు ఏటికి ఎదురేదాలి. అందరూ బానిసలైన దానికి నువ్వు బానిస కాకూడదు. నువ్వు ప్రత్యేకింపబడిన జీవితాన్ని సాధన చేయి. కనీసం నీ ఇంట్లో నువ్వు ఒక్కతివైనా సాధన చేయి. ఆ తర్వాత చూడు. ఇప్పుడు వింటాం కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏముందిలే అనుకుంటాం. ఓ ప్రసంగం పాస్టర్ గారు చెబుతా, కడుపులో మండి నేను జీవితమే కానీ మీరు వింటారా సత్తారా అన్నాడంట. మరి ఏం చేస్తాడు? ఎన్ని చెప్పినా మారకపోతుంటే నేను చెప్పడం మీరేమో వింటారా మారతారా సత్తారా అన్నాడు. వెంటనే ఇంకొక ఆయన లేసి, అయ్యగారు పాప మీకు బాగా బాధేసినట్టుంది, మీరు చెప్పినట్టెల్లా మేము మారితే, ఇప్పుడు ఈ వారం మీరు చెప్పిన ప్రకారం మొత్తంగా మేము మారిపోతే వచ్చే వారం ఎవరికి చెబుతారండి అర్థమైంది మీకు? ఏం అర్థమైంది? నువ్వు చెబుతానే ఉండాలి, మేము వింటానే ఉండాలి, మర్చిపోతూ ఉండాలి, వదిలేస్తూ ఉండాలి, మళ్ళీ వారం మాకు ఎప్పటికప్పుడు నువ్వు చెబుతూ ఉండాలి. నీ బతుకంతే మా బతికింతే. ఏం బతుకులకి దరిద్ర బతుకులు. అదే తప్పు కదా. సీరియస్గా తీసుకోండి, చూసుకోండి, ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎదుటి వాళ్ళ మీద నిందలు, ఎదుటి వాళ్ళ మీద నెపాలు, ఎదుటి వాళ్ళని దోషులుగా ఆలోచన చేయొద్దు. ముందు అసలు నీ బతుకేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ క్రమం ఏంటి, నీ బుద్ధిహీనత ఏంటి, నీ బలహీనత ఏంటి, నీ తప్పుల తడకేంటి అది చూసుకో. వివేచించుకో, పరిశీలించుకో, విమర్శించుకో, దిద్దుకో. ఇకనన్నా దేవునికి లోబడు, అప్పుడు కార్యం జరిగిద్ది. యోసేపు దేవునికి లోబడ్డాడు. భయంకరమైన చెడిపోయిన స్థితిలో చుట్టూ ఉన్న సమాజం అంతా ఐగుప్తు, భయంకరమైన పరిస్థితులు. అయినా సరే తన నిష్టను కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు, తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. ఎంత ఆఫర్ అండి! తప్పు చేయడానికి యవనప్రాయం, దాంతోపాటు అంతటితో ఆగిపోకుండా ఆమె బెదిరింపులు బలవంత పెట్టడం. కానీ ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఆయన నన్ను బానిసగా కొనుక్కొచ్చుకున్నాడు కానీ నన్ను ఏలికగా చేశాడమ్మా. ఇక్కడ నిన్ను తప్ప ఇంట్లో నాకు దేనిని అప్పగింపక ఉండలేదు. నిన్నొక్కదాన్ని మినహాయించి అన్నిటిని నాకు అప్పగించి ఏలు నాయన అన్నాడు. నీవు ఆయన మనిషివి, ఆయన కొరకు నువ్వు ఉండాలి. కన్న తండ్రిలాగా నన్ను ప్రేమించాడు, నువ్వు తల్లి లాంటిదాన్ని. ఈ ఆలోచన నీకు తగదు. యోసేపు ఇక్కడ ఎవరు చూడట్లేదు, మనం ఇద్దరమే ఉన్నాం. డోర్స్ అన్నీ క్లోజ్. పిచ్చి మాటలు, ఈ భక్తి మాటలు ఇవన్నీ నాకు చెప్పొద్దు. అమ్మా, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నా దేవుని కనుల ఎదుట ఇంత దుష్కార్యానికి నేను తెగించలేను. అసలుకే అగసాట్లో ఉన్నా. ఎట్లనో నాకు తోడై ఉండి ఈ బాధల్లో, ఈ శ్రమల్లో, ఈ వేదనలో నేను కాలిపోకుండా, బూడిది కాకుండా నన్ను కాపాడుతున్నాడు. చంపేయాలి రాని నీళ్లు లేని గుంటలో వేస్తే వాళ్ళకే బుద్ధి మార్చి మళ్ళీ నన్ను బయటికి తీసేటట్టు చేశాడు. చంపేయాలి రాని ఇంకొక రకంగా ఆలోచన చేస్తే ఈ ఐగుప్తుకు అమ్మబడేటట్టు చేసి నన్ను ప్రాణాన్ని కాపాడాడు. మరణపు గుంటలో నుండి నన్ను బయటికి తీశాడు. బానిసగా అమ్మబడిన నన్ను ఇక్కడ ఏలికగా చేశాడు. ఎంత నా దేవుడు తోడై ఉండి చేస్తున్న కార్యం. ఇన్ని మెట్లెక్కి నేను ఇలాగ వచ్చి బతికి బట్టగట్టి తిరుగుతున్నానంటే నా దేవుని కృప, నా దేవుని దయ. నేను ఇంకా నీతిగా నిజాయితీగా నడుచుకుంటే నా దేవుడు ఎంతకైనా నన్ను ఆశీర్వదిస్తాడు. ఇట్లాంటి పిచ్చి మాటలు వదిలే, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇది టైం, నీ బొంద టైం. నాకు ఎంజాయ్ వద్దు, లైఫ్ వద్దు, నాకు సుఖాలు వద్దు. అవసరమైతే నా దేవుడు కష్టాలే పడరా అంటే కష్టాలే పడతా. సింపుల్ అండి. ఆ ఒక గడియలో యోసేపు మెత్తబడి అక్కడ బెండ్ అయిపోతే యోసేపు అనేవాడి చరిత్రే బైబిల్లో. ఆ క్షణికానందానికి, ఆ కొద్దిపాటి అల్పకాల పాప భోగానికి, ఒక్క పూట కూటికి మెత్తబడితే
ఈరోజు ఇంతమందికి మార్గదర్శిగా అతను అయ్యి ఉండేవాడు కాదు. దాన్ని అసహించుకొని విసర్జించాడు కనుకనే చరిత్రలో నిలిచిపోయాడు. మీరైనా నేనైనా అడుగులు జారటం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక ఘట్టంలో ఏదో ఒక సమయంలో తటస్థిస్తూ ఉంటాయి. నేను చెప్తున్నాను, జారిన అడుగులు వెనక్కి తీసుకొని దిద్దుకొని ఆశీర్వాదానికి వారసులుగా నిలబడటమా, లేకపోతే నీచానికి ఇంకా దిగజారతా ఇంకా శాపగ్రస్తులం అయిపోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. దిద్దుకొని జాగ్రత్త పడితిరా ధన్యులవుతారు. మూర్ఖించి అలాగనే అడుగులు వేశారా, దాని ఫలాన్ని మీరు చూస్తారు. ఇక్కడ ఆశీర్వాదం శాపం రెండు నీ ముందు దేవుడు ఉంచి ఉన్నాడు. నువ్వు ఎలా స్టెప్ తీసుకుంటావో నీ ఇష్టం అంటాడు. వివేచించండి, ఆలోచించండి. దేవుడైతే నిన్ను ఆశీర్వదించాలనే కోరుకున్నాడు, ఆశీర్వదించే ఉన్నాడు. ఒక్కరైనా సమాధాన పాత్రలు నీ ఇంట నిలబడితే నిన్ను బట్టి ఆ ఇల్లు దీవెన. ఆ ఒక్కచోట మెత్తబడినందుకు, ఇలాంటి అల్పకాల పాపభోగాలకు లోబడినందుకు ఎంత దీవెనకరమైన పాత్ర అయ్యాడండి యోసేపు. తన ఇంటి వారందరి కడుపులు నిండడానికి కారణమయ్యాడు. ఐగుప్తు మొత్తానికి అన్నం పెట్టాడు. ఆఖరికి ఆయన మీద నింద మోపి ఆయన నవ్వుల పాలు చేసి జైలు పాలు చేసిన పోతీఫెరో ఫ్యామిలీకి కూడా అన్నము యోసేపే పెట్టాడు. కొట్టో లేకపోతే యోసేపు ఆ ధాన్యాన్ని భద్రం చేయకపోతే మొత్తం తెచ్చేవాడుగా. తన శత్రువుల కడుపులు కూడా నింపినోడు. అంత ధన్యత యోసేపుకి ఇచ్చాడు దేవుడు. లే పైకి లేచి నిలబడి తల వంచి ఒక ప్రార్థన చేయి. ఎదుటి వాళ్ళని కాదు, నిన్ను నువ్వు విమర్శించుకో, పరిశీలించుకో. నీ ఫ్యామిలీ మొత్తంలో మా ఆవిడ భక్తి లేదు, మా భర్త భక్తి లేదు, పిల్లలు భక్తి లేరు, వాళ్ళు భక్తి లేరు, వీళ్ళు భక్తి లేరు, ఇవన్నీ కాదు. నీ సంగతి ఏంది, నీ చరిత్ర ఏంది, నీ కథ ఏందో చెప్పు. నువ్వు నిలబడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు కనుకనే ఈ వర్తమానం నీకు అందేటట్టు చేశాడు. ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించాలనుకున్నాడు గనుకనే ఈ మాటలను నీ దృష్టిలోకి వచ్చేటట్టు చేస్తున్నాడు. ఇది నమ్మినోళ్లే పొందుకుంటారు. ఇది అనుమానించి ఏదో శాలేమన్నా క్యాజువల్గా చెబుతున్నాడు అనుకున్న వాళ్ళు దరిద్రులుగానే ఉంటారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని వాక్ అని గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులవుతారు. జాగ్రత్త పడ్డవాళ్ళు ధన్యులవుతారు. దేవుడు ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆశీర్వాదాల పరంపర నీ మీదికి రప్పించబోతున్నాడు. అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు ఆత్మీయంగాను ఇటు భౌతికంగాను కూడా ఆయన కృప నీ మీద సమృద్ధిగా కుమ్మరించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా సరే తన భక్తుల్ని, తన బిడ్డల్ని దీవించాలనుకున్నప్పుడు ముందు సరి చేస్తాడు, ముందు చక్కదిద్దుతాడు, ముందు శుభ్రపరుస్తాడు, ఆ తర్వాత దీవిస్తాడు. ఇది దేవుని పద్ధతి. ఎట్లుంటే అట్లా దీవించేయటం కాదు. ఆ దీవెన నీ మీదకి వచ్చినప్పుడు దాన్ని స్వతంత్రించుకోవటానికి అనుగుణ్యంగా నిన్ను నన్ను ముందు సిద్ధపరుస్తాడు. ఆ తరువాత ఆ బ్లెస్సింగ్ మన మీదకి వచ్చేటట్టు అనుమతిస్తాడు. ఈరోజు సరిచేయబడదాం, చక్కదిద్దబడదాం, మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నా ఇంటి వారందరి సంగతి కాదు, నేను సమాధాన పాత్రుడుగా ఉండాలనుకుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను తప్పుడు బ్రతికాను. నేను ఒప్పుకుంటున్నాను కొన్ని లోపాలు నా దగ్గర జరిగాయి. నేను ఒప్పుకుంటున్నాను కొన్ని పొరపాట్లు నాలో ఉన్నాయి. దేవా, ఈ రోజు నుంచి నేను దిద్దుబాటు చేసుకుంటాను, నేను మారు మనసు పొందుతాను, నేను క్షమాపణ వేడుకుంటున్నాను. యోసేపులాగా ఇది మొదలుకొని నీతిని అనుసరించి బ్రతకాలనుకుంటున్నాను. నీకు ఇష్టమైనటువంటి బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను. దేవా, నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి అందరూ కూడా దేవుణ్ణి వేడుకోండి. నా చెల్లి దేవుణ్ణి అడుగు. తండ్రి, నా ఇంటి వారందరి సంగతి వదిలే, నేను నీ ముందు క్రమంగా నడుచుకుంటాను, నేను చక్కదిద్దుకుంటాను. శాపము తొలగించు నా ఇంట్లో నుండి, దరిద్రత తొలగించు నా ఇంట్లో నుండి, అప్పును తీసివే నా ఇంట్లో నుండి, రోగమును తీసివే నా ఇంట్లో నుండి, నా సొమ్ము పరుల పాలు కాకుండా కాపాడు. వడ్డీల పేరుతో, వైద్యం పేరుతో, రకరకాల రీతుల నా డబ్బంతా లోకల పాలైపోతుంది. అలా కావద్దు ప్రభువా. నా డబ్బు ఇతరులకు నేను ఇస్తాను, కానీ ఇతరులు దోచుకునేటట్టు కాదు నాయన. నేను సమృద్ధి గలవాడని అనేకులకు తోడ్పాటు అందిస్తాను.
ఈరోజు దోపిడీకి గురవుతున్నాను, ఈరోజు మనశ్శాంతి కోల్పోయాను, ఈరోజు లేమిని అనుభవిస్తున్నాను, ఈరోజు దరిద్రతను అనుభవిస్తున్నాను, శాపమును అనుభవిస్తున్నాను. నా లోపము నాకు ఎత్తి చూపినందుకు నీకు వందనాలు. సమాధాన పాత్రుడిగా, సమాధాన పాత్రురాలిగా ఉంటాను నేను ఇష్టపడుతున్నాను. ఇది మొదలు నన్ను ఆశీర్వదించు. నువ్వు పలుకుతున్న ఆశీర్వాద వచనాలు నా మీదికి యేసు నామంలో వచ్చునుగాక. నిన్నెరిగి కూడా కొన్ని బుద్ధిహీనమైన క్రియల వల్ల, పొరపాట్ల వల్ల నేను ఇబ్బందుల పాలవుతున్నాను, సిగ్గు తెచ్చుకున్నాను, క్షమించమని వేడుకుంటున్నాను. ప్లీజ్ నన్ను మన్నించి నన్ను బాగు చేయండి, నా ఇంటిని బాగు చేయండి, నా కుటుంబాన్ని, సమాజాన్ని బాగు చేయండి. అలాగే నా ప్రభా, సభ్య సమాజంలో ఇంకా ఎంతోమంది రక్షణ లేకున్నారు, వారిని కూడా దర్శించాను. యోసేపు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడినట్లు మేము సంచరించే ప్రదేశాలు అక్కడున్న ప్రజలు రక్షణలోకి వచ్చినట్లు చేయి. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నా. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, బిడ్డలు అందరినీ పేరు పేరున దీవించమని, నీ సన్నిధి ఆశీర్వాదములు మాకెల్లప్పుడూ దయచేయము. ఎదుటి వాళ్ళ మీద నేరాలు ఆరోపించకుండా మమ్మల్ని మేము విమర్శించుకునే మంచి మనస్సాక్షి మాకు దయచేయండి. మా తప్పులు సరి చేసుకోవటం మానేసి సమర్థించుకునే నీచ ప్రవృత్తి మా నుండి తొలగించండి. తప్పును తప్పుగా, పొరపాటుగా యథార్థంగా ఒప్పుకునే మంచి మనస్సాక్షిని మాకించి సమాధాన పాత్రులుగా మమ్మల్ని చేయండి. మేమున్న సంఘము, మేము నడిచే పరిచర్య, మేము అడుగుపెట్టే ఇల్లు, మా కుటుంబం, సమాజం ఆశీర్వదించబడినట్లు చేయండి. భారతదేశాన్ని దర్శించు. మణిపూర్లో జరుగుతున్న దుర్మార్గాలను అణచివేయు. ప్రజల్ని రక్షించున్నాయి, ప్రజలను రక్షించు. ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా నీ కదలికలు, కార్యములు మొదలుపెట్టు ప్రభు. మత ఉన్మాదంతో నిండినటువంటి వ్యక్తుల్ని అణచివేయి ప్రభు. సామరస్యత కోరి ముందుకొచ్చేటువంటి వ్యక్తుల్ని వర్ధిల్ల చేయి, కృపచు. యేసునామములో ఈ ప్రార్థనా మనవులన్నీ విశ్వాసమును బట్టి స్వతంత్రించుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక.